హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? మాస్ జాతర ఫిలిము ఆన్ స్క్రీన్ ఎనర్జీ కంటే కూడా ఈ సినిమాకి సంబంధించి నాకు ఆఫ్ స్క్రీన్ ఎనర్జీ చాలా బాగా నచ్చింది. నేను వెళ్ళిన థియేటర్లో రవితేజ గారి ఎంట్రీ సీన్ కానివ్వండి, సాంగ్స్ వచ్చిన ప్రతిసారి కూడా ఆడియన్స్ కానివ్వండి, రవితేజ గారి ఫ్యాన్స్ కానివ్వండి, స్క్రీన్ మీదకి ఎక్కేసి డ్యాన్స్ వేయడం, వాళ్ళు ఎంజాయ్ చేయడం, ఆ పేపర్లు విసరడం, ఆ ఈలలు, ఆ గోలలు, నాకైతే ఆ ఎనర్జీ చాలా బాగా నచ్చింది. అండ్ మనందరికీ తెలిసిందే రవితేజ గారు అంటేనే ఎనర్జీకి పెట్టింది పేరు. సినిమా మొత్తం మీద కూడా ఆయన ఎనర్జీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే అటు ఆడియన్స్, ఫ్యాన్స్ ఎనర్జీ, అలాగే రవితేజ గారి ఎనర్జీ, వీళ్ళిద్దరి ఎనర్జీ కూడా వేస్ట్ అయిపోయింది. ఏంటి, ఎందుకు అనేది మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది, చాలా కనెక్ట్ అయ్యాను కూడా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ పోలీస్కి, ఒక రైల్వే పోలీస్కి, వీళ్ళిద్దరికి మధ్య కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక నార్మల్ పోలీస్కి చాలా ఫ్రీడమ్ ఉంటుంది, బట్ ఒక రైల్వే పోలీస్ అనే అతనికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఒక రైల్వే వరకు, ఆ రైల్వే స్టేషన్ వరకు తన పవర్ ఉంటుంది, తన లిమిటేషన్స్ ఉంటాయి. సో ఇది ఒక రైల్వే పోలీస్ ఉండే ఒక లిమిటేషన్స్ అనేవి ఒకానొక టైంలో ఎలా ఉంటాయి ఏంటి అనేది చాలా బాగా చూపించారు సినిమాలో. సో ఒక లిమిటెడ్ పవర్స్ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ తన లిమిట్స్ లోకి రాకుండా చాలా క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ క్రైమ్స్ ని ఎలా ఆపాడు, ఆ క్రైమ్స్ లోకి ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, తన లిమిట్స్ లోకి రాని ఆ క్రైమ్స్ ని తన లిమిట్స్ లోకి తెచ్చుకొని మరి వాటిని ఎలాగ కంట్రోల్ చేశాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. బట్ ఏదైతే ఈ పాయింట్ ఉందో ఇదంతా కూడా ఎంటైర్లీ సెకండ్ హాఫ్ మొత్తం మీద చాలా మెస్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి చోట కూడా మనకు అర్థమైపోతూ ఉంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది, క్లైమాక్స్ ఏం జరుగుతుందని కూడా మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాము. ఎస్పెషల్లీ దట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే నాకు చాలా బోరింగ్ అనిపించింది. ఆ ఫైట్ సీక్వెన్స్ మొత్తం కూడా. నెక్స్ట్ ఈ సినిమాలో కొన్ని దగ్గర నాకు చాలా ఫన్నీగా అనిపించింది. అది కామెడీ పరంగా కాదు, కొన్ని సీన్స్ ఉంటాయి, ఒక 4-5 సీన్స్. ఆ సీన్స్ చూస్తే మనకి చాలా పాపం అనిపిస్తూ ఉంటుంది. వాటిల్లో ఫస్ట్ సీన్ వచ్చేసి హీరోయిన్ సీన్. పాపం హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతూ ఉంటారు. హీరోయిన్ కి ఒక అక్క ఉంటుంది, తనని విలన్ ఎత్తుకెళ్ళిపోతాడు. సో ఆ విలన్ దగ్గర నుంచి వాళ్ళ అక్కని కాపాడడానికి హీరోయిన్ వాళ్ళ ఫాదరు పాపం ఎవరికీ తెలియకుండా గంజాయి అమ్ముకుంటూ ఉంటారు. నెక్స్ట్ హీరో క్యారెక్టర్ లక్ష్మణ్ బేరి. పాపం అతనికి ట్రాన్స్ఫర్ అయ్యి విశాఖ ఏజెన్సీ ఏరియాలో ఒక రైల్వే స్టేషన్ కి వెళ్తాడు, అడవివరం అనే ఒక ఊరికి. అతను పాపం ఆ ఊరు వెళ్ళంగానే రైల్వే స్టేషన్ బయట ఒకడు గంజాయి తాగుతూ ఉంటాడు. వాడిని చూసి చాలా సీరియస్ అయ్యి 2 పీకి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాడు. అలాంటి హీరో పాపం హీరోయిన్ గంజాయి అమ్ముకుంటూ ఉంటే చూసి తెలుసుకొని ఏమీ అనడు, పాపం వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి. అంతేకాదు ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, అతను విలన్ దగ్గర చాలా సీక్రెట్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అతని వివరాలు, అతని సీక్రెట్స్ అన్ని తెలుసుకోవడానికి అతను ఒకసారి ఎక్స్పోజ్ అయిపోతాడు, అతని గురించి విలన్ కి తెలుస్తుంది. సో అతన్ని చంపేయడానికి వస్తుంటే అతను రైల్వే స్టేషన్ కి వెళ్ళి హీరో దగ్గరికి వెళ్తాడు. హీరో అతన్ని కాపాడతాడు. కానీ అదే రోజు నైట్ విలన్ వచ్చేసి ఆ పోలీస్ ఆఫీసర్ ని చంపేస్తాడు. కానీ మన సిన్సియర్ హీరో అదేమీ పట్టించుకోకుండా నెక్స్ట్ డేనే హీరోయిన్ వెంటబడతాడు, తనకి లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు, తనతో సాంగ్ వేసుకుంటాడు. నెక్స్ట్ ఇంకొక కరుడు కట్టిన కరప్షన్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, అతనికి ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు చచ్చిపోగానే హీరో వచ్చి ఒక క్లాస్ పీకంగానే మారిపోతాడు. ఎన్నో సంవత్సరాలుగా విలన్ తో చేతులు కలిపి దోచుకున్న వ్యక్తి ఒక పోలీస్ ఆఫీసర్ టక్కుమని మారిపోతాడు. కానీ అలా మారిపోయిన వెంటనే చనిపోతాడు, అది ఇంకా పెద్ద పాపం. నెక్స్ట్ మన మెయిన్ విలన్ శివుడు. అతను పాపం అక్రమంగా ఒక డ్రగ్స్ బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు. ఒకసారి అతని దగ్గర ఉన్న సరుకు మొత్తాన్ని కూడా కోల్కతా పంపించాలనుకుంటాడు. ఆ సరుకు మొత్తాన్ని లారీల్లో పంపించాలి అనుకుంటే ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. దాంతో పాపం ఆ విలన్ హీరో ఉన్నాడు, హీరో ఒక రైల్వే పోలీస్ ఆఫీసర్. అలాంటి రైల్వే పోలీస్ ఆఫీసర్ కంట్రోల్లో ఉన్న ఒక రైల్వే స్టేషన్ మీదుగా ఒక రైల్లో తన సరుకు మొత్తాన్ని పంపించడం రిస్క్ అని తెలిసి కూడా పాపం అతను అదే డెసిషన్ తీసుకుంటాడు. తెలిసి మరీ తప్పు చేస్తాడు, కావాలని అతని లిమిట్స్ లోకి వెళ్తాడు పాపం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సీన్స్ అన్నింటి దగ్గర కూడా మనకి చాలా ఎమోషన్ రావాలి, చాలా టెన్షన్ రావాలి, చాలా థ్రిల్లింగ్ గా అనిపించాలి నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి. కానీ ఈ సీన్స్ అన్నింటిలో కూడా మనకి చాలా పాపం అనిపిస్తుంది. నాకైతే చాలా ఫన్నీగా కూడా అనిపించింది. నెక్స్ట్ ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీమ్స్ గారు చాలా బాగా ఇచ్చారు. నెక్స్ట్ కొన్ని కపుల్ ఆఫ్ కామెడీ సీన్స్ అవి చాలా బాగా నచ్చాయి, నాకు చాలా నవ్వుకున్నాను కూడా. ఎస్పెషల్లీ హైపరాది గారు అండ్ అలాగే అజయ్ ఘోష్ గారి ప్లాట్ఫామ్ టికెట్ ఎపిసోడ్ ఉంటుంది, అదైతే నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా నవ్వుకున్నాను. రవితేజ గారి ఎనర్జీ బాగుంది, ఆయనకి ఇచ్చిన కొన్ని ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. బట్ ఆయనకి ఇచ్చిన యాస మాత్రం బాగోలేదు, సెట్ అవ్వలేదు అనిపించింది. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ లో రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ అండ్ అలాగే సెకండ్ హాఫ్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది, ఈ రెండు కూడా చాలా బాగున్నాయి. ఫైనల్లీ నేనైతే ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోలేదు, అలాగే థియేటర్కి వెళ్ళాను. అయినా కానీ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను.
సో అది గైస్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి అండ్ అలాగే ఈ రివ్యూ మీకు జెన్యున్గా అనిపిస్తే పక్కనే ఉన్న హైప్ కూడా కొట్టండి అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.